లాస్ట్ 4-5 yearsలో I've seen 20 నుంచి 30 మధ్య ఏజ్ గ్రూప్లో lot of youngsters are turning type 2 diabetic. India is the diabetes capital of the world. According to a study conducted by Indian Council of Medical Research, the number of people living with diabetes in India has reached approximately 101 million. Abundance of refined sugars, refined foods, sedentary lifestyle. Indians, we are at disadvantages. We are predisposed to diabetes. Exactly. Consistent weight training annadi can help us in not getting type 2 diabetic. Is it true or false? Most women right now who end up getting into PCOS, PCOD issues, either adolescent agesలో రాత్రులు సరిగా పడుకోకుండా నెట్ఫ్లిక్స్ని చూస్తూ ఉండేవాళ్ళు, లేదా IT employees who take a lot of stress and work late nights or who do night shifts. PCOS is just a tip of an iceberg. మనం PCOD దగ్గరే వాళ్ళ హ్యాబిట్స్ అన్ని కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి మల్టిపుల్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Is it also from the side of patients that are negligent in terms of Exactly. Patient not asking the right question, డాక్టర్ నాట్ అడ్రసింగ్ ద రూట్ కాజ్, రెండు కలిపే సంథింగ్ మిస్ మేనేజ్మెంట్ అయితే జరుగుతుంది. మోస్ట్ కాంట్రవర్షియల్, అందరూ కావాలని వినాలనుకునే టాపిక్ గురించి మాట్లాడదాం, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్. Weight loss drug market. Over the past 4 years, it has grown 5-fold. According to estimates by Morgan Stanley Research, about 11% of the world is using them. That's about 1.3 billion people on weight loss drugs. మీరు చూసుకుంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు, డాక్ ఐ వాంట్ మౌంజారో అని వస్తున్నారు. ఎందుకు అంటే ఐ హ్యావ్ దిస్ థింగ్ ఫంక్షన్, నాకు ఈ 2 monthsలో ఇంత తగ్గాలి, 3 monthsలో తగ్గాలి. మొన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాను, పిల్లల్లో అమ్మాయి ఫేషియల్ ఫ్యాట్ తగ్గించడానికి మౌంజారో ఇచ్చాను, 1 week ఎంత ఫేషియల్ ఫ్యాట్ తగ్గిందని ఫోటో పెడుతుంది. క్రైమ్ కదా బేసిక్గా. ఒక స్టేట్మెంట్ అంటే ఏ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు, ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఏదో ఇది తీసుకుని 3 monthsలో తగ్గిపోయి నేను మెయింటైన్ చేసేస్తాను అని అన్యూజువల్ బిలీఫ్ యూజువల్లీ ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. CGMs, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్. ఇన్స్టాగ్రామ్లో మన ఇక్కడ ఒక మెషిన్ తగిలించుకొని ఇది తింటే ఇంత రైజ్ అయింది, ఇది తింటే ఇంత రైజ్ అయింది అని చెప్పి CGM మీటర్స్ అనేవి చాలా ప్రొఫౌండ్ అయిపోయినాయి. ఈ CGM మీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ దే రియల్లీ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్ ఆర్? డయాబెటీస్ గురించి, PCOS గురించి, థైరాయిడ్ గురించి, హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ గురించి మనకి చాలానే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ చాలానే డౌట్స్ ఉన్నాయి. అండ్ దీని గురించే ఇన్ డీటెయిల్ మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు డాక్టర్ పృథ్వీరాజ్ సనమంద్ర గారు ఉన్నారు ఫ్రమ్ అరిట్ హాస్పిటల్స్. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ఈ మిస్కన్సెప్షన్స్ని అడ్రస్ చేయడంతో పాటు అలాగే ఇన్ డీటెయిల్ చాలా టాపిక్స్ని మాట్లాడుకుందాం. మొత్తం ఎపిసోడ్ చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా టాపిక్ని మనం మిస్ అయ్యాము అనుకున్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ డౌట్స్ అన్నింటినీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. హాయ్ పృథ్వీరాజ్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. మిమ్మల్ని కలవడం నాకు చాలా ఎక్సైటెడ్గా ఉందండి, ఎందుకంటే ద టాపిక్ వాట్ యు డీల్ విత్ ఆర్ ద క్లినికల్ ఇది వాట్ యు డీల్ విత్ ఇస్ ఒబెసిటీ, స్పెసిఫికలీ టాకింగ్ అంటే ఊబకాయం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇట్స్ ఎన్ ఎపిడమిక్ అని చెప్పొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 పీపుల్లో అట్లీస్ట్ ఒక 60-70 పీపుల్ ఆర్ ఒబీస్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బాడీ ఫ్యాట్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? అండ్ దాని తాలూకు ఇంప్లికేషన్స్ కూడా మనకు అట్లాగే ఉన్న హెల్త్ ఇంప్లికేషన్స్ అన్నీ కూడా. సో దట్స్ ఐమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఈ స్పేస్లో మాట్లాడడానికి చాలా ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ఉంది. సో దట్ టు యూ ఆల్సో డీల్ విత్ ఎండోక్రినాలజీ ప్లస్ ఒబిసిటీ, విచ్ ఇస్ ఏ డెడ్లీ కాంబినేషన్ బై ద వే. సో లెట్స్ డీప్ డైవ్ ఒక్కొక్క స్టెప్. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో, అండ్ నాకు తెలిసినవి కొన్ని చెప్తాను, అది కరెక్టా కాదో కూడా మీరు చెప్పచ్చు. సో అట్లా ముందుకు పట్టుకెళ్దాం. లాస్ట్ 4-5 yearsలో పోస్ట్ కోవిడ్ బేసికలీ ఐవ్ సీన్ 20 నుంచి 30 మధ్య ఏజ్ గ్రూప్లో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ టర్నింగ్ టైప్ 2 డయాబెటిక్. ద స్టార్టింగ్ ఆఫ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, టర్నింగ్ టైప్ 2 డయాబెటిక్. టెస్ట్ చేయించి తప్ప బయటికి పడట్లేదు. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఇట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్? మీరు చెప్పినట్టు ప్రివలెన్స్ యంగ్ పాపులేషన్లో టైప్ 2 డయాబెటీస్ అయితే బాగా ఎక్కువగా పెరిగింది ఈ మధ్య పోస్ట్ కోవిడ్. లాస్ట్ 1 decade కూడా బాగా పెరిగింది. అబండెన్స్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగాలేకపోవడం, స్లీప్ ప్యాటర్న్స్ బాగాలేకపోవడం. ఇండియన్స్ యాజ్ అన్ ఎథనిసిటీ, ఏషియన్ ఎథనిసిటీ, యాజ్ వీఆర్ ఎట్ డిసడ్వాంటేజెస్. వీఆర్ ప్రీడిపోజ్డ్ టు డయాబెటీస్. ఎగ్జాక్ట్లీ. డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకోటి ఇండియన్స్ పాపులేషన్ పరంగా కూడా వీఆర్ ఆల్ స్కిన్నీ ఫ్యాట్ చూసుకుంటే. చూడడానికి లీన్ గా ఉంటారు కానీ విజరల్ ఫ్యాట్ మటుకు చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు. స్కిన్నీ ఫ్యాట్. ఆ విజరల్ ఫ్యాట్ అనేది ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్, అది మోస్ట్ డేంజరస్ ఫ్యాట్. అది మన ఏషియన్స్ కి, ఇండియన్స్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. నౌ కమింగ్ టు ద డయాబెటీస్ పార్ట్ ఆఫ్ ఇట్, అగైన్ దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, కన్సిస్టెంట్ వెయిట్ ట్రైనింగ్ అన్నది కెన్ హెల్ప్ us in not getting type 2 diabetic. Is it true or false? ఇట్స్ ట్రూ అండి.
జెనెటిక్ పరంగా మీరు డయాబెటీస్ వచ్చే రిస్క్లో ఉన్నారు. అవును. కానీ ఆ డయాబెటీస్ వచ్చేది మీకు ఏజ్ 20లో రావాలా, ఏజ్ 60లో రావాలా, ఏజ్ 80లో రావాలా అనేది ఎంటైర్లీ మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ హెల్తీ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే మీరు ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అనేది పుష్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మేబీ యూ మే నాట్ కంప్లీట్లీ అవాయిడ్ ఫర్ సమ్, ఎవరైతే స్ట్రాంగ్ జీన్స్ ఉన్నాయో వాళ్ళు కంప్లీట్లీ అవాయిడ్ చేయకపోవచ్చేమో, కానీ అట్లీస్ట్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ని అయితే డిలే చేయొచ్చు. ఎందుకంటే వన్ పాత్వే అంటే ఎలా అయితే మనకి ఇన్సులిన్ పాత్వే ఒకటి అనుకుంటామంటే బ్లడ్లోంచి ఉన్న షుగర్ లెవెల్స్ని ఇన్సులిన్ పట్టుకెళ్ళి మన సెల్స్కి అందిస్తుందో ద పాత్వే, దర్ ఇస్ వన్ మోర్ పాత్వే వాట్ వీ రీడ్ అబౌట్ ఈస్ GLUT4 ట్రాన్స్పోర్టర్స్, GLUT4, వేర్ మన లివర్లోని మజిల్లోని ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే మనం ఎవ్రీ టైమ్ యూర్ వెయిట్ ట్రైనింగ్, యువర్ బ్లడ్ ఈస్ టేకింగ్ అప్ షుగర్ లెవెల్స్, సారీ యువర్ సెల్స్ ఆర్ టేకింగ్ ద షుగర్ లెవెల్స్ ఫ్రమ్ ద బ్లడ్ ఈవెన్ విన్ ద absence ఆఫ్ ఇన్సులిన్ అని చెప్పి ఒక థియరీ ఉంది దానికి. సో ఈ పరంగా చూసుకుంటున్నప్పుడు సమ్మన్ హూస్ రెగ్యులర్లీ వెయిట్ ట్రైనింగ్, సమ్మన్ హూ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ కెన్ యాక్చువల్లీ డ్రాస్టికల్లీ రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్, రైట్? సరే, అది సింప్లిఫై చేయడానికి చెప్తున్నాను. మన శరీరంలో ఇన్సులిన్ పని ఏంటి అంటే మజిల్ దగ్గర మీరు చెప్పినట్టు ఆర్గాన్స్ దగ్గర డోర్ ఓపెన్ చేసి గ్లూకోజ్ని లోపలికి పంపించడం. ఆ ఇన్సులిన్ రిసెప్టార్ లెవెల్లో ఆ డోర్ ఓపెన్ చేసే ప్రక్రియలో మీ హ్యాబిట్స్ బాగాలేవనుకోండి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేయడానికి. మీ హ్యాబిట్స్ బాగుండి మీరు మజిల్ స్ట్రెంథనింగ్ అది చేస్తున్నారనుకోండి, మీకు ఇన్సులిన్ ఈజీగా డోర్ ఓపెన్ అయిపోతుంది. మీకు సూపర్ ఫిజియోలాజికల్ లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ అవసరం లేదు, నార్మల్ ఇన్సులిన్ లెవెల్స్తో కూడా డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా మీకు మజిల్ స్ట్రెంథనింగ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ఈజీగా గ్లూకోజ్ డిస్పోజిషన్కి హెల్ప్ అవుతుంది మనకి. గుడ్. సో ఐ గివ్ యూ స్టేట్మెంట్ అండి, మీరే అనుకుంటారు చెప్పండి. ఫర్ మెజారిటీ ఆఫ్ ఎండోక్రైన్ డిజార్డర్స్, అంటే మనకు కనబడే ఎండోక్రైన్ డిజార్డర్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బేస్డ్ ఆన్ ఒబిసిటీ. మేబీ ఎండోక్రైన్ డిజార్డర్స్ అన్నీ ఒబేసిటీతో లింక్ అయ్యలేవు. ఒబేసిటీ రిలేటెడ్ డిజార్డర్స్ వేరే ఉన్నాయి సెపరేట్గా. ఎందుకంటే ఎండోక్రైన్ హార్మోన్స్ మన బాడీలో చాలా హార్మోన్స్ ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. హార్మోన్స్ తక్కువైన ప్రాబ్లం, ఎక్కువైన ప్రాబ్లం, అవన్నీ కూడా ఒబేసిటీ వల్ల డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్గా. అలా కాకుండా కొన్ని వేరే ట్యూమర్ కండిషన్లు అవి కూడా ఉన్నాయిలేండి. సో అన్ని ఒబేసిటీతో రిలేట్ అయితే చేయలేను నేను ప్రస్తుతానికి. ఓకే, బట్ మేజర్గా మనం చూసేవి ఆర్ అగైన్ బాడీ ఫ్యాట్ గెయిన్, ఒబేసిటీ రిలేటెడ్. సో ఇప్పుడు ద మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ ద మోస్ట్ అందరూ కావాలని వినాలనుకునే టాపిక్ గురించి మాట్లాడదాం, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్, రైట్? అగైన్ నా పర్స్పెక్టివ్ ఒకటి చెప్తా, మాకు డాక్టర్గా మీరు నన్ను కరెక్ట్ చేయాలనుకుంటే కరెక్ట్ చేయండి. నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా బేసికలీ మీ సాటిటీ లెవెల్స్ని తగ్గిస్తాయి. ఫస్ట్ థింగ్, యాజ్ ఎ టోల్, లైక్ నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, నైదర్ ఫర్ టువర్డ్స్ ఇట్. నేను మధ్యలో ఉన్నా ఎందుకంటే అవి కొత్తగా వచ్చే మన దగ్గర క్లినికల్ డేటా కూడా లాంగ్ టర్మ్ క్లినికల్ డేటా ఇంకా లేదు అన్న అభిప్రాయం. అగైన్ యూ కెన్ చేంజ్ మై థింగ్, ఐ లిసన్ టు ఇట్. బట్ ఇవి ఎంతవరకు మనకి నిజంగా సేఫ్ ఇవి అన్నది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్. అది బికాస్ చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, అరే నా పెళ్ళి ఉందిరా, ఒక 2 monthsకో 3 monthsకో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుంటాను, తగ్గిపోతాను, ఆ తర్వాత ఒక 1 year పాటు వాడేస్తాను, నేను తగ్గిపోతాను, ఆ తర్వాత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటాను, దాంట్లో ఉంది ఐఎమ్ లూజింగ్ ఇట్ వెరీ ఫాస్ట్ కదా అని. నా ఇదేంటంటే అన్లెస్ అంటే యూ కాంట్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, అంటే నువ్వు ఒక హుక్ ఆర్ క్రూక్, ఇంకా నువ్వు చనిపోయే స్టేట్లో ఉన్నావు, కంపల్సరీ బాడీ ఫ్యాట్ వెయిట్ తగ్గాలి, ఇంకొక ఆప్షన్ లేదంటే తీసుకోవచ్చేమో. కానీ ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వెయిట్ లాస్ ఇంటర్వెన్షన్, లైక్ liposuction or something. But I see a lot of negative trend right now దీంట్లో. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటిది. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ ఇట్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. వెయిట్ లాస్ మెడికేషన్స్ అనేవి నిజంగా బ్యూటిఫుల్ మాలిక్యూల్స్, కానీ ఎవరికి రైట్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి. ఇవి అందరికీ డెఫినెట్గా కాదు. ఇది నేను నా వెడ్డింగ్ గౌన్లో ఫిట్ అవ్వడానికా? డెఫినెట్లీ కాదు. ఇది నేను ఓవర్ వెయిట్ షుగర్తో బాధపడుతున్నాను, నా షుగర్ కంట్రోల్కి ఇది హెల్ప్ అవుతుందా? ఎస్. నేను ఓవర్ వెయిట్ స్లీప్ యాప్నియాతో బాధపడుతున్నాను, నా ఓవర్ వెయిట్కి స్లీప్ యాప్నియాకి హెల్ప్ అవుతుందా? ఎస్. నేను ఓవర్ వెయిట్ డయాబెటీస్ లేదా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నాను, నాకు ఇది హెల్ప్ అవుతుందా? ఎస్. ఇలా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి మట్టుకే ఇది బ్యూటిఫుల్ మాలిక్యూల్. అసలు ఈ మందు దాని పర్పస్కి నిజంగా వాడడం మానేశారు. మీరు చూసుకుంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు, డాక్ ఐ వాంట్ మౌంజారో అని వస్తున్నారు. ఎందుకు అంటే ఐ హ్యావ్ దిస్ థింగ్ ఫంక్షన్, నాకు ఈ 2 monthsలో ఇంత తగ్గాలి, 3 monthsలో ఇంత తగ్గాలి. నేను షుగర్ పేషెంట్ ఎవరైతే నిజంగా మార్బిడ్లీ ఒబేస్ ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు
అమ్మా మీకు ఈ మందు బాగా పనిచేస్తుందమ్మా షుగర్ కంట్రోల్కి, మీకు ఈ మందు వాడడం అవా సార్ వెయిట్ లాస్ మందులా సార్ నాకు వద్దు సార్. ఎవరికైతే యాక్చువల్గా అవసరమో వాళ్ళు హెసిటెంట్గా ఉన్నారు, ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు ఓవర్ యూస్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ అయితే డెఫినెట్గా సోషల్ సర్కిల్లో సొసైటీలో నెగిటివ్గా జరుగుతుంది. ఐ అగ్రీ. సో మాలిక్యూల్ పరంగా చూసుకుంటే మీరు అన్నట్టు దీనికి 3 యాక్షన్స్ ఉంటాయి. ఒకటి బ్రెయిన్లోకి వెళ్ళి ఆకలి తగ్గిస్తుంది. నేను అన్నట్టు హెడోనిక్ హంగర్ కూడా తగ్గిస్తుంది, ప్లెజర్ వల్ల తినాల్సిన అపటైట్ని కూడా తగ్గిస్తుంది. రెండోది స్టమక్ కెపాసిటీ తగ్గిస్తుంది, స్టమక్ ప్రాసెస్ స్లో చేస్తుంది. దానివల్ల మీరు కొంచెం తిన్నా ఎక్కువసేపు ఫుల్గా ఉంటారు. మూడోది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి కొంచెం ఇన్సులిన్ మోర్ ఎఫెక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. దానివల్ల ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గచ్చు, మందులు తగ్గచ్చు. స్లీప్ యాప్నియాతో బాధపడుతున్నారో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరగచ్చు. ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారో ఫ్యాటీ లివర్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మట్టికే మందులు వాడాలి. అంతేగాని ఓన్లీ ఒబీస్ ఉన్నాను. ఇంకొక స్టేట్మెంట్ నేను కరెక్ట్గా చెప్పదలుచుకున్నాను, ఈ మందులన్నీ కూడా సబ్స్టిట్యూట్ అయితే కానే కాదు లైఫ్ స్టైల్కి. దే ఆర్ యాడ్ ఆన్ టు ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్. వీటన్నిటికీ అడిషనల్గా ఎవరైతే నేను చెప్పిన హెల్త్ కండిషన్స్తో బాధపడుతున్నారో వాళ్ళ మట్టికి ఈ మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ డాక్టర్ సూపర్విజన్. ఆబ్వియస్లీ. ఎందుకంటే చాలా మంది జస్ట్ రీసెంట్గా నేను ఒక సోషల్ మీడియాలో కూడా ఇది వచ్చింది దట్ ఏ వెయిట్ లాస్ క్లినిక్, సో కాల్డ్ వెయిట్ లాస్ క్లినిక్ has actually prescribed weight loss injections for normal people అని చెప్పి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్. నేను చూశాను మొన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను. ఎవరో ఢిల్లీలో సెలూన్లో అమ్మాయి ఫేషియల్ ఫ్యాట్ తగ్గించడానికి మౌంజారా ఇచ్చాను, 1 వీక్ ఎంత ఫేషియల్ ఫ్యాట్ తగ్గిందని ఫోటో పెడుతుంది. దట్స్ ఎ క్రైమ్ కదా బేసిక్గా. ఎగ్జాక్ట్లీ అదే నేను కామెంట్లో పెట్టాను. ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారం యూ షుడ్ నాట్ డూ దిస్. ది మెడికల్లీ ఇండికేటెడ్ డ్రగ్. ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఏ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు, ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మనం సైడ్ ఎఫెక్ట్ని, అది ఇచ్చే ఎఫెక్ట్ని బ్యాలెన్స్ చేసుకుని ఎవరికైతే బెనిఫిట్ అట్లీస్ట్ 10 times మోర్ దాన్ ద సైడ్ ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి మట్టుకే ఆఫర్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు సెలూన్లో వాక్ అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ క్లినిక్లో వాక్ అయ్యేకి ఆఫర్ చేయడం అనేది ఎంటైర్లీ రాంగ్ ప్రాక్టీస్. బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్టే చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనదే నిజంగా డేటా ఉందంటే లాంగ్ టర్మ్కి ఇట్స్ స్టిల్ సేఫ్ అన్నదానికి మన దగ్గర డేటా ఉందంటారా? లాస్ట్ 8 to 10 years అయితే యూజ్లో ఉంది. క్లినికల్ ట్రయల్స్లో, రియల్ వరల్డ్లో అట్లీస్ట్ 5 years నుంచి అన్న యూజ్లో ఉన్నాయి ఇవి. లిరాగ్లూటైడ్ అది ఇంకొంచెం ఎక్కువ లాంగ్ వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే ఎక్కువ చూసాం తప్ప మేజర్గా సీరియస్ హెల్త్ కన్సర్నింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. అంటే బేసికలీ కడుపులో తిప్పడం కానీ, ఇది ఎక్కువగా స్టార్ట్ చేసినప్పుడు డోస్ పెంచేటప్పుడు ఫుల్నెస్ కానీ, వర్పింగ్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఇలాంటివన్నీ కామన్గా చూస్తాం. మందులో 90 to 95 టాలరేట్ చేసేస్తారు. టాలరేట్ చేయని వాళ్ళని ఆపాల్సి వస్తుంది మందులు. లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఇప్పుడు మీరు ఇది చదివారో లేదో కానీ నాన్ ఆర్టీరియోటిక్ ఆప్టిక్ న్యూరోపతి ఇన్సిడెన్స్ వస్తుంది రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ వచ్చింది. అదేంటి, కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఎవరైతే GLP-1s వాడుతున్నారో 1 in 10,000 ఇలా సడన్ బ్లైండ్నెస్ వస్తుంది అని మెన్షన్ చేశారు. అది నార్మల్ పాపులేషన్లో కూడా 1 in 20,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా దీనివల్ల వచ్చిందని కాజ్ అండ్ ఎఫెక్ట్ అయితే మనకి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అది ఫ్యూచర్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. సో అందుకే చెప్తున్నాం, రైట్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి మట్టుకే ఈ మెడికేషన్ ఆఫర్ చేయాలి. వాళ్ళ మట్టుకే మెడికల్ సూపర్విజన్లో వీలైనంత గార్డెడ్ డోసుల్లో వీలైనంత టైం వాడడం బెటర్. అంటే దిస్ ఇస్ సేమ్ థింగ్. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు ఈ న్యూరోపతి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వాడారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అని రీజన్స్ అయితే తెలియదు. జస్ట్ బికాస్ దే యూజ్డ్ ఇట్, ఓకే దాంతో కలిపేశారు కాజేషన్ అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ దిస్ వన్ మోర్ న్యూస్ వేర్ ఇన్ UK ఆల్మోస్ట్ 82 deaths ఆఫ్టర్ యూజింగ్ ఇది అని చెప్పి మనకు ఒకటి వచ్చింది. సో అగైన్ ఇట్లాంటి న్యూస్లు వచ్చినప్పుడే కదా నార్మల్ జనాలు కూడా భయపడుతున్నారు. ఓకే, నేను చెప్పినట్టు ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేదు. నార్మల్ పారాసెటమాల్ మింగి చనిపోయిన వాళ్ళు కూడా చాలా 100 కోట్ల మంది ఉన్నారు. సో అందుకే అంటున్నాను, మెడికేషన్ మనం ఎలా వాడుతున్నాం అది మంచిదా చెడ్డదా కాదు, మనం కరెక్ట్ పర్పస్కి వాడుతున్నామా లేదా, మనం కరెక్ట్ డోసేజ్లో వాడుతున్నామా లేదా, కరెక్ట్ పర్సన్కి వాడుతున్నామా లేదా, అది ఇంపార్టెంట్. మీరు చెప్పిన 82 deaths GLP-1 దాంట్లో చూస్తే కనుక అవన్నీ కూడా ఏ కండిషన్తో చనిపోయారు అనేది తెలియదు. వాళ్ళకున్న అండర్లయింగ్ డయాబెటీస్ వల్ల, ఒబేసిటీ వల్ల అనేది క్లియర్గా తెలియదు. అది మెయిన్గా ఏం హైలైట్ చేయాలనుకుందంటే ఆర్టికల్లో, యూకేలోను కొన్ని చోట్ల మన ఇండియాలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఫేక్ GLP-1 ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి, ఫేక్ మెడిసిన్స్. ఓకే, నాకు తెలిసిన కొన్ని వెల్నెస్ సెంటర్స్ వీక్లీ పిలిచి
వాళ్ళకి అది ఇస్తున్నామని తెలియకుండా కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. మై గాడ్. అలా సఫర్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్లను కూడా ఉన్నారు, మేము చూసాం. ర్యాపిడ్ మజిల్ లాస్ అయిపోయి సిక్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇలాంటి రాంగ్ ప్రాక్టీసెస్ అన్నిటిని ఆపడం గురించి వార్న్ చేయడానికి ఆ యూకే ఆ న్యూస్ అనేది అయితే వదిలింది. ఫేక్ GLP-1s మార్కెట్లో ఉన్నాయని చెప్పడానికి. బట్ సాడ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఇట్స్ గోయింగ్ ద అదర్ వే రౌండ్. GLP-1 వాడడం వల్ల, ఈ ఇంజెక్షన్స్ వాడడం వల్ల అదే కొంతమంది ఏం చేస్తారు, సెలబ్రిటీలు ర్యాపిడ్ వెయిట్ లాస్ కావాలని యూజువల్గా ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకసారిగా హై డోస్ స్టార్ట్ చేసేయడం, అగ్రెసివ్గా డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటప్పుడు మనకి అన్టువర్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూడడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా ప్రాక్టీసెస్ వీలైనంత వరకు డిస్కరేజ్ చేయడమే మంచిది. వన్ మోర్, ఇది GLP-1 ఇంజెక్షన్స్ వాడి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మజిల్ లాస్ చాలా ఎక్కువ చూస్తున్నాం ఒకటి. రెండు, ద వే ద హంగర్ సిగ్నలింగ్ వర్క్స్, అంటే జనరల్గా మనకున్న ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫ్రమ్ బ్రెయిన్ టు ద గట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, అది కూడా మారుతుంది అన్న ఒక వాదన ఉంది. ఈ మందులన్నీ కూడా మీకు క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు కంట్రోల్డ్ సెట్టింగ్స్లో చేస్తాం. పేషెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, ఏం తినాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలని వాళ్ళ మీద చేస్తాం కాబట్టి వాళ్ళలో మజిల్ లాస్ ఎక్కువగా చూడకపోతుంది. కానీ రియల్ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను పేషెంట్స్కి ఎంత ఇన్సిస్ట్ చేయనివ్వండి, మీరమ్మా ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మజిల్ లూజ్ అవ్వకుండా ఉండాలి, ఎంత చెప్పినా కానీ మన రియల్ వరల్డ్ అది ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది పేషెంట్సే ఉంటారు. సో మజిల్ లాస్ అయ్యే రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళు రైట్ అమౌంట్ ఆఫ్ డైట్ ఎక్సర్సైజ్ చేయకపోతే. ఈ మెడికేషన్ కూడా షార్ట్ టర్మ్ మెడికేషన్ ఏం కాదు, షార్ట్ కట్ అయితే అసలే కాదు. ఎవరికైనా మెడికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మేము చెప్తాం మినిమం 2 years 4 years ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ కూడా వాడాల్సి వస్తుందమ్మా ఈ మెడికేషన్ అని. ఎందుకంటే ఎప్పుడైతే స్టడీస్ అన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్లో మనం చూసామో, మెడికేషన్ ఆపిన తర్వాత వాళ్ళు డిసిప్లిన్గా డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతున్నా మీరు చెప్పినట్టు ఈ హంగరు దీనివల్ల రీబౌండ్ వెయిట్ గెయిన్ అప్ టు 50 to 70% వరకు కూడా ట్రయల్స్లో ఉన్నాయి రిజల్ట్స్ చెప్పడానికి. సో నేను ఏదో ఇది తీసుకుని 3 monthsలో తగ్గిపోయి నేను మెయింటైన్ చేసేస్తాను అన్న అన్యూజువల్ బిలీఫ్ యూజువల్లీ ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. సో ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు స్టిల్ వర్క్ ఆన్ ద లైఫ్ స్టైల్ హ్యాబిట్ అడాప్టేషన్స్. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇన్ ద సొసైటీ ఏంటంటే CGMs, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్. అంటే ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాన్సీ థింగ్ అండి. అంటే ఇన్స్టాగ్రామ్లో మన ఇక్కడ ఒక మెషిన్ తగిలించుకొని ఇది తింటే ఇంత రైజ్ అయింది, ఇది తింటే ఇంత రైజ్ అయింది అని చెప్పి CGM మీటర్స్ అనేవి చాలా ప్రొఫౌండ్ అయిపోయినాయి. ఎవ్రీబడి ఈస్ కైండ్ ఆఫ్ యూజింగ్ ఇట్. సో ఈ CGM మీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ దే రియలీ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్? ఆర్ ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ఎవరికి వాడతాము అంటే ఎవరైతే type 1 డయాబెటీస్ ఆర్ type 2 డయాబెటీస్ మల్టిపుల్ షాట్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. వెరీ లో అవడం కానీ వెరీ హై అవ్వడం కానీ, ఆ ఫ్లక్చువేషన్స్కి మనం ఇన్సులిన్ అడ్జస్ట్ చేయడానికి మట్టుకే ఈ CGM అనేది యాక్చువల్ పర్పస్. కొంతమందికి రీసెంట్ ఆన్సెట్ డయాబెటీస్లో బిహేవియరల్ మోడిఫికేషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను రీసెంట్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇది తినద్దు అంటే వాళ్ళ చెవుల్లోకి అంతగా ఎక్కకపోవచ్చు, వాళ్ళు ఒకసారి పెట్టుకొని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏది తింటే షుగర్ పెరుగుతుంది. కానీ జనరలైజ్డ్గా డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ప్యాచ్లు పెట్టేసుకొని ఇది తింటే ఇంత పెరుగుతుంది, ఇది తింటే ఇది పెరుగుతుంది అనేది అసలు యాక్యురేటే కాదు, అది అసలు వ్యాలిడేటెడే కాదు. అది డిపెండ్స్ ఆన్ మీ గట్ మీద ఉంటుంది, మీ ప్రీవియస్ డే మీల్ మీద ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాని మీద ఏది తింటే ఎంత పెరుగుతుంది అనేది. అలా ర్యాండమ్గా గైడ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళ వాదన కూడా ఏంటంటే ఇలా రేజ్ అయినప్పుడు ఇంత పైకి రేజ్ అవుతుంది కాబట్టి ఇన్సులిన్ కూడా ఇంత పైకి రేజ్ అయిపోతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ అంటారు. బట్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వడం ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్ ఇన్ ద బాడీ. ఇన్సులిన్ స్పైక్ అయి ఎక్కువసేపు ఎలివేటెడ్ ఉండడం ఇస్ ద ప్రాబ్లం అన్నది నేను అనుకున్నది. బట్ ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఫిజియలాజికల్గా కూడా నార్మల్గా కూడా మనం ఫుడ్ తినుకుంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీ నుంచి. అదే నార్మల్ హ్యూమన్ ఫిజియాలజీ. ప్రొడక్షన్ లేకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఆ ఇన్సులిన్ సర్జ్ అనేది వీలైనంత స్లో మెల్లగా ఉంటే బెటర్, వీలైనంత తక్కువ మన నార్మేటివ్ రేంజ్లో ఉంటే బెటర్. దానికే మీ ఫుడ్లో ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సలాడ్స్, బ్యాలెన్స్డ్ మీల్ అక్కడ మీకు హెల్ప్ అవుతుంది. ఆ ఇన్సులిన్ సూప్రఫిజియలాజికల్ లెవెల్స్ వెళ్లకుండా ఉండడానికి, నార్మేటివ్ రేంజ్లో ఆ స్లోప్ ఉండడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండడానికి మనకు అది హెల్ప్ అవుతుంది. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ టు యాడ్ ఆన్ టు యూ అండి. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐ స్పెసిఫికలీ ఫాలో ఇన్ మై ప్లేట్. ఎప్పుడైనా తిన్నప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ సింపుల్ కాబట్టి ఐ హ్యావ్ ఇట్ యాజ్ అ మిక్స్డ్ మీల్. అంటే
ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ కలిపి ఒకేసారి తింటాం. సో దానివల్ల కూడా మనకి ఆ స్పైక్ అనేది కంట్రోల్ ఉంటుంది, గ్లూకోజ్ గ్యాస్ట్రిక్ ఎంటరింగ్ అనేది కంట్రోల్ ఉంటుంది అని చెప్పి 1 or 2 రీసెర్చెస్ ఉన్నాయి. సో డూ యూ రియలీ సజెస్ట్ ఇట్? అంటే Yes. నేను ముంబైలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కూడా వీటి మీద స్టడీస్ అన్ని చేసాం, సీజమ్స్ పెట్టి. ప్రోటీన్ ముందు తింటే ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ ముందు తింటే ఏమవుతుంది, ఇవన్నీ చూసాము. మనకు అర్థమైంది ఏంటి అంటే ప్రోటీన్ ముందు తిన్నా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ముందు తిన్నా ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో ప్రొడ్యూస్ అయ్యి నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నా లేకపోతే ప్రోటీన్ అవాయిడ్ చేసిన మీల్లో ఇన్సులిన్ సర్జ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది. ఇంకొకటి ర్యాపిడ్ ఈటింగ్ కూడా మంచిది కాదు. ఒక మీల్ తీసుకుంటే మీరు అట్లీస్ట్ 15-20 minutes తీసుకుని మీల్ ఫినిష్ చేయండి. తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత 10-15 minutes వాక్ చేయడం, ఇవన్నీ స్మాల్ మెజర్స్ చూడడానికి, కానీ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, మన ఇన్సులిన్ ఫిజియాలజీకి అవన్నీ హెల్ప్ అవుతాయి. ఓకే, నౌ ద సేమ్ సినారియో, సమ్మన్ హూస్ రెగ్యులర్లీ వర్కింగ్ అవుట్, అంటే రెగ్యులర్గా వెయిట్స్ ఎత్తుతున్నారు, గ్లైకోజన్ లెవెల్స్ వాడుకుంటున్నారు. డస్ దిస్ అప్లై ద సేమ్ టు దెమ్ ఆర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది? అంటే వాళ్ళు కొంచెం ఎడ్జ్ ఉంటుందా ఒకవేళ కొంచెం అటు ఇటుగా తిన్నా? మన బాడీ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఆబ్వియస్లీ మన బాడీ వెయిట్ మీద, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద రిక్వైర్మెంట్. మీరు హెవీ వర్కర్ అయితే కొంచెం ఎక్కువ తింటే అది మీకు బ్యాలెన్స్ అవుతుంది. మీరు హెవీ వర్క్ చేసే వాళ్ళు అంటే దానికి తగ్గట్టు మీరు క్యాలరీస్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటే అది మీకు బ్యాలెన్స్ అవుతుంది. అందరికీ యూనివర్సల్గా అందుకే ఒక ఫుడ్ చెప్పాం, డిపెండ్స్ ఆన్ మెన్, ఉమెన్, వాళ్ళు చేసే యాక్టివిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది పర్సనలైజ్డ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఫర్ ఎ జనరల్ పర్సన్ టు నో హిస్ గ్లైసమిక్ కంట్రోల్, అంటే వాళ్ళ గ్లూకోజ్ కంట్రోల్ బాగుందా బాగాలేదా అనడానికి, వాట్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్ దే హావ్ టు లుక్ ఇట్? ఎందుకంటే ఇప్పుడు సీజీఎమ్స్ అందరూ వేసుకోవాల్సిన పని లేదు, బట్ మన గ్లైసమిక్ కంట్రోల్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి? డయాబెటీస్ గురించి మాట్లాడితే మనకు ఉన్నవి టెస్టులు చాలు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ మండియల్ బ్లడ్ షుగర్, హెచ్బిఎన్సీ. నాన్ డయాబెటీస్ రాకుండా ఉండడానికి చూసుకోవడానికి కూడా పీరియాడికల్గా చేసుకుంటే సరిపోతుంది. లేదా క్లినికల్ సైన్స్ మనకు చెప్పేస్తే స్పెషాలిటీ బ్లడ్ టెస్ట్లు అవసరం లేదు, ప్యాచ్లు అవసరం లేదు. మెడ నల్లబడ్డం, స్కిన్ ట్యాక్స్ రావడం, ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు చెప్పేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్సన్ అవుతుందని. స్పెసిఫిక్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయాల్సిన అవసరం లేదు. సేఫ్ సైడ్ ఇయర్లీ వన్స్ యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ టెస్ట్, బ్లడ్ షుగర్, హెచ్బిఎన్సీ ఇవి చేయించుకోవడం మంచిది ఎవరైతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్లో ఉంటారో. గాట్ ఇట్. సో సమ్మన్ లైక్ మీ ఇయర్లీ వన్స్ చేయించుకుని చెక్ చేసుకుని సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. పిన్ పాయింటింగ్ టువర్డ్స్ పీసీఓడి అండి, అంటే ఒక జనరల్ పర్సన్కి అర్థమయ్యే విధంగా, మీరు నేను చదువుకున్నాం కాబట్టి నాకు అర్థం, బట్ ఒక జనరల్ పర్సన్కి అర్థమయ్యే విధంగా సింపుల్గా ఏం చెప్పగలరు మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ పీసీఓడి? చాలా మంది పేషెంట్లు నా దగ్గరకు వచ్చి, అడోల్సెంట్ పేషెంట్లు కూడా, సార్ నాకు పీసీఓడి చాలా మంది లేబుల్ చేసేసుకుంటున్నారు వాళ్ళ పీసీఓడి. యాక్చువల్గా ఒక పేషెంట్ని పీసీఓడి ఆర్ పీసీఓఎస్ లేబుల్ చేయాలి అంటే అవుట్ ఆఫ్ 3 2 ఉండాలి. ఒకటి హైపర్ ఆండ్రోజెనిజం, అంటే ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ కానీ, యాక్నే నార్మల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని సీరియస్ యాక్నే కానీ. రెండోది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ, అనోవిలేషన్ మెన్స్ట్రస్ కానీ. హార్మోనల్ వర్కప్స్లో మేల్ హార్మోన్ ఎక్కువ రావడం, ఎల్హెచ్ ఎక్కువ రావడం. మూడోది అల్ట్రాసౌండ్లో పీసీఓఎస్ పిక్చర్స్. ఈ మూడాటిలో ఏ 2 ఉన్నా కానీ అప్పుడు పీసీఓఎస్ మటుకే లేబుల్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ లెట్స్ బ్రేక్ డౌన్ వన్ బై వన్ వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ వాట్ యూ సెడ్ ఇస్ ఆండ్రోజన్ రిసెప్టర్స్ ఎక్కువ ఉందాం, విచ్ ఈస్ బేసికలీ ఆడవాళ్ళల్లో మేల్ హార్మోన్స్ ఎక్కువ జనరేట్ అవ్వడం. వాట్ ఈస్ ద రీజన్ అంటే మేల్ హార్మోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అబ్బాయిల కంటే మనకి టెస్టిస్ నుంచి జనరేట్ అవుతుంది మేల్ హార్మోన్స్ అనేవి, ఆడవాళ్ళకి ఓవరేజ్ నుంచి జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్? ఎందుకు అలా జనరేట్ అవ్వచ్చు? మెయిన్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, పీసీఓడి ప్రైమరీ పీసీఓడి ఉండొచ్చు, సెకండరీ పీసీఓడి ఉండొచ్చు. ప్రైమరీ పీసీఓడి మోస్ట్ లైక్లీ జెనెటిక్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. సెకండరీ పీసీఓడి అంటే వేరే హార్మోన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వచ్చే పీసీఓఎస్. ఇది మెజారిటీ రివర్సిబుల్. ఆ సెకండరీ హార్మోన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఈ పీసీఓఎస్ రివర్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ వల్ల వచ్చిన పీసీఓఎస్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ రావడం వల్ల వచ్చిన పీసీఓఎస్ కానీ, గ్రోత్ హార్మోన్ ఎక్కువ వచ్చే పీసీఓఎస్లు కానీ, ఇవన్నీ కూడా అండర్లయింగ్ కాజ్ని మనం కనుక్కొని ట్రీట్ చేస్తే రివర్స్ అయిపోయే పీసీఓఎస్. కానీ మనం 100లో చూసే 90 మెజారిటీ పీసీఓఎస్లన్నీ కూడా ప్రైమరీ ఆర్ ఇడియోపతిక్ పీసీఓఎస్. ఇవేంటి, జెనెటిక్ పరంగా వాళ్ళు కొంచెం డిసడ్వాంటేజ్లో ఉండి వాటిపైన వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే, నేను చెప్పినట్టు డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగోపోతే వచ్చే పీసీఓఎస్. వీళ్ళకి మేల్ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల
మనకి సూపర్ ఫిజియోలాజికల్ లెవెల్స్లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ఆ ఎక్స్ట్రా ఇన్సులిన్ మనకి షుగర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది, ఓకే. కానీ ఆ ఇన్సులిన్ వెళ్ళి మన స్కిన్ మీద, మన ఓవరీస్ మీద కూడా పనిచేస్తాయి. అందుకే స్కిన్ డార్కెనింగ్, ఓవరీస్ నుంచి ఆ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ నుంచి మనకి ఎక్సెస్ మేల్ హార్మోన్స్ కన్వర్షన్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ తోటి, యాక్నే తోటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతారు. కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉండొచ్చు, బట్ ఆ జెనెటికల్ కండిషన్స్ కూడా ట్రిగర్ చేసేది మీ లైఫ్ స్టైల్ చాయిసెస్ అంటున్నారు. సో అగైన్ ఇదంతా తిప్పి చూస్తే మళ్ళీ ఇట్స్ అగైన్ పిన్ పాయింటింగ్ టు వన్ సింపుల్ థింగ్ వేర్ యూర్ ఓవర్ ఈటింగ్, యాక్టివిటీ లేకపోవడం, బికాస్ ఆఫ్ విచ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ జనరేట్ అవడం, అండ్ ఇట్స్ కాజింగ్ ది సేమ్ థింగ్. సో ఇక్కడ మళ్ళీ మనకి టు డీప్ డైవ్ ఇంటూ ది సంథింగ్ కాల్డ్ ఏ హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్, విచ్ ఇస్ బేసికలీ ఈ మనకున్న హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా జనరల్ అమ్మాయిలకి పీరియడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో డస్ ఇట్ డిస్టర్బ్, అంటే ఈ తాలూకా హైయర్ ఇన్సులిన్ లెవెల్స్ కానీ హైయర్ స్ట్రెస్ లెవెల్, డస్ ఇట్ డిస్టర్బ్ ద యాక్సిస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ హౌ డస్ ఇట్ వర్క్? ఆబ్వియస్లీ అండి, ప్రతి మనిషికి హార్మోనల్ కి ఒక ఫీడ్బ్యాక్ రిథమ్ ఉంటుంది. మీరు అన్నట్టు హైపోథాలమస్ పిట్యూటరీ గోనడల్ యాక్సిస్, హైపోథాలమస్ నుంచి మనకి గోనడల్ రిలీజింగ్ హార్మోన్స్ వస్తాయి. అవి మనకి పిట్యూటరీ నుంచి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటనైజింగ్ హార్మోన్, LH, ఇవి సైక్లికల్ గా రిలీజ్ చేయాలి. దానికి డయూర్నల్ రిథమ్ ఉంటుంది, రోజు ప్రకారం రిథమ్ ఉంటుంది, మంత్లీ ప్రకారం రిథమ్ కూడా ఉంటుంది. అవి రిథమ్ ఫాలో అయితేనే మనకు ఓవరీస్ నుంచి మనకి తగ్గ ఈస్ట్రోజన్ వస్తుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. నైట్ షిఫ్ట్స్ వల్ల కానీ, ఎక్సెస్ స్ట్రెస్ వల్ల కానీ ఈ రిథమ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్సెస్ స్ట్రెస్ వల్ల కార్టిసాల్, గ్లూకగాన్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని ఎక్కువయ్యి వీటిని రిథమ్ అన్నిటినీ కూడా మంత్లీ రిథమ్స్ డిస్టర్బ్ చేయొచ్చు. నైట్ షిఫ్ట్స్ డైలీ రిథమ్ డిస్టర్బ్ చేయొచ్చు. ఇలా రిథమ్స్ చేంజ్ అవడం వల్ల కూడా వాళ్ళ పీరియడ్స్ రాకపోవడం, PCOD రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు. ఐ థింక్ దీన్నే కదా మనం సర్కాడియన్ రిథమ్ అని కూడా అంటాం. బేసికలీ మన బాడీ అలవాటు పడే సైకిల్ దానికి. ఐ థింక్ మీరు నైట్ షిఫ్ట్స్ అంటేనే నాకు గుర్తొచ్చింది దట్ మోస్ట్ ఉమెన్ రైట్ నౌ హూ ఎండ్ అప్ గెటింగ్ ఇన్ టు PCOD ఇష్యూస్ ఐదర్ అడోలసెంట్ ఏజెస్ లో రాత్రులు సరిగా పడుకోకుండా నెట్ఫ్లిక్స్ చూస్తూ ఉండేవాళ్ళు, లేదా IT ఎంప్లాయీస్ హూ టేక్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ వర్క్ లేట్ నైట్స్ ఆర్ హూ డు నైట్ షిఫ్ట్స్. హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్? అంటే ఫ్రమ్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఒక డాక్టర్స్ దీని నుంచి హౌ డూ యూ టేక్ ఇట్ అప్? లైక్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్టే. మనం PCOD ప్రివిలెన్స్ అంటే రఫ్ గా 100 మందిలో ఎంతమందికి PCOD ఉంటుందని చూసుకుంటే విలేజెస్ తో పోలిస్తే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువ ఉంటుంది. మెట్రోపాలిటన్స్ తో పోలిస్తే చూసుకుంటే నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, నర్సులు, డాక్టర్లు, వీళ్ళలో కూడా PCOD ప్రివిలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ సర్కేడియన్ రిథమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల కానీ, నైట్ టైం ఎక్కువ తినడం వల్ల కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్సన్ అవడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా వీళ్ళ ప్రపోర్షన్ లో ప్రివిలెన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ పాపులేషన్ PCOD ప్రివిలెన్స్. అందుకే మనం PCOD గురించి ఎప్పుడైనా డిస్కషన్ స్టార్ట్ చేస్తే ముందు వీలైతే మీకు జాబ్ ప్రకారం కుదిరితే నైట్ షిఫ్ట్స్ అప్ ఫ్రంట్ ఈ డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తాం మేము అందరితో. ఎందుకంటే PCOS ఇస్ జస్ట్ ఎ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. అది జస్ట్ ఒక మెటబాలిక్ సిండ్రోమ్ స్పెక్ట్రమ్ లో వన్ ఎండ్ మట్టుకే. మనం PCOD దగ్గరే వాళ్ళ హ్యాబిట్స్ అన్ని కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో వాళ్ళకి మల్టిపుల్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్, టైప్ 2 డయాబెటీస్, యంగ్ ఆన్సెట్ హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, సో ఒకటి ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ PCOS లాగా వచ్చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ PCOD ఇన్ ఉమెన్, రైట్? బట్ అందరూ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఐఎమ్ నాట్ అంటే వాళ్ళు తప్పుగా మాట్లాడుతుని చెప్పట్లే, జనరిక్ గా మీరు వెయిట్ తగ్గాలమ్మా అంటున్నారు. బట్ predominantly, again this is my understanding, predominantly it is not just the weight, it is the increase in body fat and having less lean body mass. అంటే మజిల్ తక్కువ ఉండి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం is the main concern for the PCOD అని something what I believe. So what do you say అండి? మీరు చెప్పేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వెయిట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. వెయిట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్ ఆఫ్ బాడీ ఈస్ ఫ్యాట్, మజిల్, వాటర్, బోన్, అంతే కదా. సో PCOS మెయిన్ పెథాలజీ వచ్చింది కూడా మీరు చెప్పింది కరెక్ట్. ఎక్సెస్ బాడీ ఫ్యాట్, లెస్ లీన్ మజిల్.
అవును. అందుకే మనం లీన్ పీసీఓఎస్ కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి క్రిటికల్ మజిల్ మాస్ లేకపోవడం వల్ల కూడా ఉన్న ఫ్యాట్ అబ్నార్మల్గా ఎక్సెసివ్ ఫ్యాట్లా అనిపించి ప్రపోర్షన్ పరంగా హార్మోనల్ రిథమ్స్ అన్ని చేంజ్ అయ్యి థిన్ పేషెంట్స్లో కూడా పీసీఓఎస్ వస్తూ ఉంటుంది. దాని ప్యాథోజెనసిస్ ఇదే, వాళ్ళకి లీన్ మాస్ సరిగ్గా లేకపోవడం, దానివల్ల ఉన్న కొంచెం ఫ్యాటు ప్రపోర్షనేట్గా ఎక్కువగా అనిపించడం, దానివల్ల హార్మోనల్ రిథమ్స్ చేంజ్ అవ్వడం, పీసీఓఎస్ రావడం. సో ఎక్సెస్ బాడీ ఫ్యాట్, లీన్ మాస్ తక్కువ ఉండడం రూట్ కాజ్ ఆఫ్ పీసీఓఎస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పొచ్చు. గాట్ ఇట్. అంటే దట్స్ వాట్, అంటే లీన్ పీసీఓఎస్ దాని గురించి కూడా రీసెంట్గా నేను చాలా వింటున్నాను. ద ప్రపోర్షన్ ఇఫ్ యూసీ, ఇప్పుడు 100 మందిలో 90 మందికి నార్మల్ అంటే లావుగా ఉంటారు, ఒబీస్ ఉంటారు, పీసీఓఎస్ ఉంటే దేర్ ఆర్ అదర్ సెక్టర్ 10% ఆఫ్ పీపుల్ హు ఆర్ వెరీ లీన్. అసలు బాడీలో బాడీ ఫ్యాటే లేదు కదా అన్న దీంతో చూస్తాము. బట్ ఈజ్ ఇట్ జస్ట్ బాడీ ఫ్యాట్ విచ్ ఇస్ ప్లేయింగ్ ద రోల్ ఫర్ లీన్ పీసీఓఎస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూ ఆల్సో? క్రిటికల్ మజిల్ మాస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఒక మనిషికి. మరీ లీన్గా ఉన్నా కానీ కావాల్సినంత మజిల్ మాస్ లేకపోతే వాళ్ళు ఉన్న హైట్కి మనకు కావాల్సిన హార్మోనల్ రిథమ్ కూడా ప్రాపర్గా ఉండకపోవచ్చు. సో అందుకే వాళ్ళని మనం వెయిట్ అంటే మజిల్ పుటాన్ అవ్వమని చెప్తాం. వాళ్ళు కూడా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చెప్తాము. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకోవడానికి నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇవి మోర్ ఆఫ్ లీన్ పీసీఓఎస్కి ఎక్కువగా మనం చెప్తా ఉంటాం. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫెనామినాన్ వాట్ హ్యాపెన్స్ విత్ పీసీఓడి నేను గమనించింది ఏంటంటే, ఒక అమ్మాయి when she starts with a lifestyle change. ఓకే, డాక్టర్ నన్ను వెయిట్ తగ్గమన్నారు, నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాను. ఐ స్టార్టెడ్ వెయిట్ ట్రైనింగ్, మంచిగా న్యూట్రిషియస్ డైట్లోకి వచ్చాను, బ్యాలెన్స్డ్ డైట్ అన్ని తీసుకుంటూ వచ్చాను. నేను వెయిట్ తగ్గట్లేదు, కానీ నా మెజర్మెంట్స్ తగ్గుతున్నాయి, నా మజిల్ పెరుగుతుంటే టోన్ అవుతున్నట్టు తెలుస్తుంది, బట్ నేను వెయిట్ తగ్గట్లే అంటారు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, బికాజ్ ఇట్స్ బాడీ రీకంపోజిషన్, కొంచెం మజిల్ పెరుగుతుంది అది ఇది అని. బట్ దిస్ ఇస్ సమ్వేర్ అగైన్ ఐ రెడ్ ఇన్ ఎ రీసెర్చ్ వేర్ వెన్ యూ టేక్ 2 girls, ఒక అమ్మాయి షీ హ్యాస్ పీసీఓఎస్, ఇంకో అమ్మాయి పీసీఓఎస్ లేదు, ఇద్దరు ఒకే వెయిట్లో ఉన్నారు, ఒకే బాడీ ఫ్యాట్ కండిషన్స్లో ఉన్నారు, ఇద్దరు కూడా ఒకేసారి ఒకే టైప్ ఆఫ్ రెజీమ్ని స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ రెజీమ్, న్యూట్రిషన్ ఎగ్జాక్ట్ సేమ్. బట్ ద గర్ల్ హూ హ్యాస్ పీసీఓఎస్ కెన్ బిల్డ్ మజిల్ ఫాస్టర్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆండ్రోజన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఈ ఎక్సెస్ ఆండ్రోజన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం ఉండి కొంచెం మజిల్ ఫాస్ట్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ మజిల్ పెరుగుతుంది, అండ్ దట్ అగైన్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు రివర్స్ ద కండిషన్. ఈ సంథింగ్ వాట్ ఐవ్ రెడ్ అగైన్ ఇంప్లై చేసి ఎవరి మీద చూసినప్పుడు కూడా నాకు అది కొంచెం కరెక్ట్ అనిపించింది. సో వాట్ యూ సే అబౌట్ దిస్ ఫినామినాన్ అండి? థియరాటికల్గా మీరు చెప్పేది కరెక్టే, బట్ లార్జ్ నెంబర్స్లో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అది. కానీ ఎవరైతే పీసీఓఎస్, హైపర్ ఆండ్రోజెనిజం, మేల్ టెస్టోస్టెరాన్తో ఉన్నారో వాళ్ళు చేంజెస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో మీరు చెప్పినట్టు డ్రాస్టిక్గా మజిల్ మాస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది వాళ్ళకి పీసీఓఎస్ రివర్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు చెప్పినట్టు ఒక్కొక్కసారి ఇంచ్ లాస్ అవ్వచ్చు, ఫ్యాట్ మజిల్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూషన్ జరగచ్చు. సో వెయిట్ ఈజ్ అగైన్ జస్ట్ ఏ నెంబర్. అందుకే మనం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మానిటర్ చేయడానికి మన దగ్గర అక్యురేట్ పారామీటర్స్ ప్రస్తుతానికి లేవు. చేయగలిగితే అది మోస్ట్ ఐడియల్ వే టు గో అప్ యాక్చువల్లీ. ఓకే, సో అంటే బాడీ ఫ్యాట్ మజిల్ కింద కన్వర్ట్ అవడం మేబీ ఐ థింక్ ఇట్స్ లిటిల్ బాడీ ఫ్యాట్ మజిల్ కింద తప్పుగా తీసుకుంటారని. బాడీ ఫ్యాట్ తగ్గి మజిల్ పెరగడం వల్ల వెయిట్ నెంబర్ అలాగే కనిపిస్తా ఉండొచ్చు. కమింగ్ టు అగైన్ స్మాల్ సబ్ టాపిక్, ఇప్పుడు మీరు అన్నారు కదా మన దగ్గర సరైన ఇన్స్ట్రుమెంట్స్ లేవు బాడీ ఫ్యాట్ చెక్ చేయడానికి, ఇవన్నీ చెక్ చేయడానికి అని. దేర్ ఆర్ ఇప్పుడు కొత్తగా మిషన్స్ వస్తున్నాయి మనకి, బీసీఏ మిషన్స్ అని వస్తున్నాయి, వేయింగ్ స్కేల్ మీద మనకి ప్రోబ్స్ తో ఉన్నాయి. ఆర్ దీస్ నాట్ గుడ్ ఇనఫ్ అండి? బయో ఇంపిడెన్స్ మనం వేయింగ్ మెషిన్ తో ఇప్పుడు చూసే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అంతా కూడా బయో ఇంపిడెన్స్ మెకానిజం తో చూసేవి. వాటి యాక్యురసీ ఓన్లీ 80%. బట్ అందుకే అబ్సల్యూట్ నెంబర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్, దట్ ట్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఎలా ఉన్నారు, 6 months డౌన్ ది లైన్ ఎలా ఉన్నారు, 1 year డౌన్ ది లైన్. గాట్ ఇట్. బట్ ఒక నార్మల్ కాలేజ్ గోవర్, లెట్స్ అస్యూమ్ షీఈస్ ఒబీస్, షీ వాంట్స్ టు లూజ్ వెయిట్ అండ్ షీఈస్ లుకింగ్ అట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నాకు వెయిట్ తగ్గట్లేదు, మెజర్మెంట్స్ తగ్గుతున్నాయి, అందరికీ కూడా ఈ డ్యూయల్ ఎక్స్ప్రెస్ కెన్ అవైలబిలిటీ ఉండదు. సో హౌ షుడ్ దే అప్రోచ్ దిస్ సినారియో ఆల్ టుగెదర్? అంటే మీరైతే ఒక ఎట్లా సజెస్ట్ చేస్తారు? రియల్లీ అవన్నీ మానిటరింగ్ ఇంపార్టెంటా, హ్యాబిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది కూడా ఐ బిలీవ్ ఇన్. ఎందుకంటే వాళ్ళు డైట్ కరెక్ట్గా చేసుకుంటే, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసుకుంటే, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే, దే మే నాట్ బీ ది సీ ద రిజల్ట్స్ ఇమీడియట్లీ within 10 days, within 15 days, బట్ ఈవెన్చువల్లీ దే విల్ సీ ద రిజల్ట్స్ ఇన్ ద హార్మోనల్ పరంగా
ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 months ఆర్ 3 months వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ నార్మల్ అవ్వడం, ఓవ్యులేటరీ సైకిల్స్ రావడం, ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ తగ్గడం, ఫెర్టిలిటీతో ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరగడం, ఇవన్నీ చూసుకోవడం అయితే జరగచ్చు. మజిల్ ఫ్యాట్ పర్సంటేజ్ మానిటర్ చేయాలా లేదా అనేది పర్సన్ టు పర్సనల్ చాయిస్. అది మనకి జస్ట్ టార్గెట్ ఇవ్వడానికి, మోటివేషన్ లెవెల్ పెంచడానికి మేబీ ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ హెల్ప్. బట్ యాజ్ ఎ డాక్టర్ అది మ్యాండేటరీ ఏం కాదు. దే జస్ట్ నీడ్ టు అవి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వాళ్ళ హ్యాబిట్స్ మీద, వాళ్ళ మెన్స్ట్రువల్ డైరీ మెయింటైన్ చేయాలి. ఎక్సెస్ అన్వాంటెడ్ స్కేల్, ఫెరిమన్ గ్యాలవే స్కేర్ ఉంటుంది హిర్సుటిజంకి, ఆ స్కేల్ మీద ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇవి మేము క్లినికల్గా చూసుకుంటా ఉంటాం. ఓకే, గాట్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద డే పీసీఓఎస్ ఇస్ మోర్ ఆఫ్ జెనెటికల్గా కూడా అంటారు కదా. సో జెనెటికల్గా హౌ డస్ ఇట్ ఇంప్లై ఇన్ ఎ నార్మల్ గర్ల్? ఎందుకంటే ఇప్పుడు జెనెటికల్గా తీసుకున్నప్పుడు మనకి ఎప్పటి నుంచో ఈ నెంబర్ ఎక్కువ ఉండాలి కదా. వై ఇస్ ఇట్ నౌ? అంటే అందుకే అంటున్నాను, ఇది ఓల్డ్ డిసీజే. మన పురాతన లిటరేచర్లో కూడా వీటి గురించి డిస్క్రైబ్ చేశారు, కాకపోతే అప్పుడు దీనికి పేరు లేదు. ఓకే, మనం కొన్ని టెంపుల్స్లో కూడా చూస్తాం ఆడవాళ్ళకి మీసాలు గడ్డాలు వేసి ఉన్న పిక్చర్స్. ఈవెన్ హిపోక్రటిస్ కూడా డిస్క్రైబ్ చేశాడు ఉమెన్ విత్ అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళని మన ఇండియన్ లిటరేచర్లో కూడా ఉన్నాయి, కాకపోతే అప్పటికి పేరు లేదు. 1900s వచ్చేసరికి దీన్ని ఫస్ట్ స్టీన్ లివెంథెల్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. తర్వాత పీసీఓఎస్గా, పీసీఓఎస్గా నామన్క్లేచర్ చేంజ్ అయితే వచ్చింది. ఇది కొత్త జబ్బేం కాదు, పాత జబ్బే. కానీ నేను ఇప్పుడు చెప్పినట్టు వెస్టర్నైజేషన్ వల్ల ఈ పాత జబ్బు 10 ఎక్కువగా రావడం, 10 సివియర్ ఫామ్లో రావడం జరుగుతుంది. గాట్ ఇట్. ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బాగుంటే వాళ్ళు రాకుండా దాన్ని ప్రివెంట్ చేయగలరు, మేనేజ్ చేసుకోగలరు. ఐ థింక్ దిస్ స్టేట్మెంట్ వాట్ యు సెడ్, అంటే జెనెటికల్ ప్రీడిపోజిషన్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్తో దాన్ని రాకుండా మేనేజ్ చేయగలరు అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో మోస్ట్ మెటబాలిక్ డిజార్డర్స్కి ఇది వర్తిస్తుందని నేను నమ్ముతాను. ఇప్పుడు పీసీఓడి కండిషన్ అయితే ఇంకొక వెరీ ప్రామినెంట్లీ సీన్ కండిషన్ రైట్ నౌ, ఎండోమెట్రోసిస్. అంటే బేసికల్ ఐ థింక్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్, బట్ ఇది ఒక వెరీ కామన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా. చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లీస్ట్ పీసీఓడికి పీరియడ్స్ రాకుండా ఉంటాయి అన్నది ఇదేనా ఉంటుంది. బట్ ఎండోమెట్రోసిస్లో పీరియడ్స్ వస్తాయి, బట్ చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ వస్తాయి అన్నట్టు. వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ ఇట్ ఆల్ ఫ్రమ్? అంటే ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్నదేనా మనకి, లేకపోతే మన ఇవాల్యూషన్ అవుతున్న కొద్దీ, మన లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ కొత్తగా వచ్చిందా మనకి? ఎండోమెట్రియోసిస్ యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్. అది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మన యూటరస్లో గర్భసంచిలో ఎండోథీలియల్ లైనింగ్ ఎక్కువ అవడం వల్ల, ప్రొజెస్ట్రాన్ తక్కువ అవడం వల్ల, ప్రొజెస్ట్రాన్ అనేది ఆడవాళ్ళ గర్భాశయంలో ఎండోథీలియం ప్రొలిఫరేషన్ పెరగకుండా ఉండడానికి ప్రివెంటివ్గా ఉంటుంది అనమాట. అందుకే మన ఆడవాళ్ళ సైకిల్లో చూసుకుంటే ఫస్ట్ 14 రోజులు ఈస్ట్రోజన్ ఎక్కువ శాతం ఉంటుంది. అది యూటరస్ ఎండోథీలియల్ లైనింగ్కి హెల్ప్ అవుతుంది. లాస్ట్ 14 daysలో ప్రొజెస్ట్రాన్ కొంచెం సెక్రీట్ అయ్యి ఎండోథీలియం బ్రేక్ అయ్యి బ్లీడ్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. మనకి ఇప్పుడు ఎండోమెట్రియాసిస్లోను పీసీఓడిలోను ఏం జరుగుతుంది అంటే ఆ ప్రొజెస్ట్రాన్ అనేది ప్రాపర్గా ఉండదు, జనరేట్ అవ్వదు. ఒక్కొక్కసారి జనరేట్ అయినా సరిపోకపోవచ్చు, ప్రొజెస్ట్రాన్ రెసిస్టెన్స్ అది ఉండొచ్చు. దానివల్ల ఉన్న కొంచెం ఈస్ట్రోజన్ కూడా రిలేటివ్ ఈస్ట్రోజన్ అబండెన్స్ ఉంటాం. దానివల్ల ఈస్ట్రోజన్ లైనింగ్ అది పెరగడం, అది గడ్డల్లా కట్టి ఫామ్ అయ్యి ఎండోమెట్రోసిస్ అది ఫామ్ అవడం, దానివల్ల పెయిన్ రావడం, పెయిన్ వల్ల మళ్ళీ యాంగ్జైటీ రావడం, స్ట్రెస్ రావడం, ఆ స్ట్రెస్ వల్ల మళ్ళీ కార్టిసాల్ బిల్డ్ అవ్వడం, కార్టిసాల్ వల్ల మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగడం, వీటన్నిటి వల్ల ఇదంతా కూడా విషయస్ సైకిల్లోకి వెళ్ళే ఛాన్స్. ఒక సైకిల్ మళ్ళీ ఎస్ట్రోజన్ డామినెన్స్, మళ్ళీ ఎస్ట్రోజన్ వల్ల ఎండోమెట్రోసిస్ లో గడ్డలు ఫామ్ అవడం, మళ్ళీ విషయస్ సైకిల్లోకి వెళ్తారు. బట్ రూట్ కాజ్ ఏంటంటే, అంటే ఇది మళ్ళీ జెనెటికల్ అయినా, లేకపోతే ఇప్పుడు అట్లీస్ట్ పీసీఓడికి జెనెటికల్ పక్కన పెడితే నీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంది, బాడీ ఫ్యాట్ పెరిగితే నీకు ఓవరీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పొచ్చు. బట్ ఎండోమెట్రోసిస్ లో ఇస్ ఇట్ జస్ట్ లైఫ్ స్టైల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యాక్టింగ్ ఇన్ టు? మెజారిటీ లైఫ్ స్టైల్. ఎండోమెట్రోసిస్లో మెజారిటీ వరకు లైఫ్ స్టైల్. ఎందుకంటే నేను చెప్పినట్టు సైకిల్లో ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేస్లో ఈస్ట్రోజన్ ప్రామినెంట్గా ఉండాలి, లాస్ట్ లూటియల్ ఫేస్లో ప్రొజెస్ట్రాన్ కొంచెం బాగుండాలి ప్రొటెక్టివ్గా మనకి. ఈ హార్మోనల్ రిథమ్ డిస్టర్బ్ అవడానికి మెయిన్ కారణం ఫుడ్, మన ఫుడ్ చాయిసెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మళ్ళీ ఇవే స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్, ఇవే హార్మోనల్ రిథమ్స్ని అవి ఆల్టర్ చేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలేషన్ని డిస్టర్బ్ చేసి మనకి ఎండోమెట్రియోసిస్కి కాజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
ఓకే. సో ఇప్పుడు బికాజ్ యూర్ టెలింగ్ అబౌట్ ఫుడ్ చాయిసెస్ స్పెసిఫికల్లీ, అగైన్ ఒక న్యూట్రిషన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఒక డాక్టర్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, డాక్టర్ ప్రాక్టీషనర్ పర్స్పెక్టివ్. ఆర్ దేర్ ఎనీ ఫుడ్స్ PCOS women have to avoid? Because there's a lot of misinformation on Instagram. పాలు తాగకూడదు, ఇది తాగకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అంటే రీసెర్చ్ పరంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ డైరీ తీసుకుంటే అన్లెస్ అంటిల్ యూర్ గెటింగ్ గుడ్ క్వాలిటీ మిల్క్ అండ్ యూర్ నాట్ లాక్టోజ్ ఇంటాలరెంట్ ఆర్ ఎనీ ఇంటాలరెన్సెస్ విత్ లాక్టోజ్, యూ టోటలీ ఫైన్, తీసుకుంటూ కూడా PCOS కంట్రోల్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ఐవ్ సీన్ పీపుల్ స్ట్రేట్ అవే ప్రమోటింగ్, ఐ మీన్ ఈవెన్ ఇన్ మెడికల్ ఫీల్డ్, మీరు డైరీ మానేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ వెంట్ టు ఎ డాక్టర్ వేర్ PCOS ఉందమ్మా నీకు, వెంటనే డైరీ మానేసే కంట్రోల్ అవుతుంది, లేదా వెంటనే గ్లూటెన్ మానేసే కంట్రోల్ అవుతుంది. ఇట్లాంటి చాలా మిస్ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా. అది చాలా గ్రాస్ స్టేట్మెంట్, చాలా వేగ్ స్టేట్మెంట్. ఎవరైతే లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్నారో, ఎవరైతే గ్లూటెన్ ఇంటాలరెంట్ ఉన్నారో వాళ్ళకి అడ్వైస్ చేయడం వరకు కరెక్టే, కానీ అందరికీ అడ్వైస్ చేయడం అనేది చాలా రాంగ్ స్టేట్మెంట్. మనం చూసుకుంటే హంగర్, మనకి మనుషులకి హంగర్ 2 రకాల హంగర్స్ ఉంటాయి. ఒకటి హోమియోస్టాటిక్ హంగర్, అంటే ఫుడ్ని మనకి సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ అనమాట. మన బాడీలో ఫ్యూయల్ అయిపోతూ ఉంటే మన బాడీ మనకి ఫ్యూయల్ నింపుకోరా అని ఆకలి చెప్తుంది, అప్పుడు తినే హంగర్, అది హోమియోస్టాటిక్ హంగర్. ఇంకొకటి హెడోనిక్ హంగర్, ఇది మనం మన ప్లెజర్కి తినే హంగర్. మనం మనుషులు ప్లెజర్కి బోరింగ్లో తింటాం, స్ట్రెస్లో తినేస్తాం, స్మెల్ బాగుంటే తింటాం, ఫుడ్ చూస్తే తినేస్తాం. సో ఈ హంగర్, మీరు గనక ఈ హెడోనిక్ హంగర్ని కంట్రోల్ చేయడం మాస్టర్ చేయగలిగితే నాకు తెలిసి మీరు మెటబాలిక్ వరకు చాలా వరకు కండిషన్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. ఈ ఫుడ్ అంటారా, అందరికీ కామన్గా అయితే డైరీ మానేమని చెప్పడం కానీ, గ్లూటెన్ మానేమని చెప్పడం కానీ ఏ ఎవిడెన్స్లోనూ లేదు. ఎవిడెన్స్ పరంగా ఇట్స్ నాట్ అడ్వైజ్డ్. ఏ హెల్త్ అసోసియేషన్ కూడా, ఏ గైడ్ లైన్స్ కూడా PCOS వాళ్ళు మిల్క్ తాగకూడదని కానీ, లేదా PCOS వాళ్ళు గ్లూటెన్ తినకూడదని కానీ ఎక్కడ ఏం చెప్పలేదు. ఎవరికైతే మిల్క్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు అవాయిడ్ చేయాలి, ఎవరికైతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు ఆ గ్లూటెన్ అవాయిడ్ చేయాలి, అంతే, అంతవరకే. అన్నీ కూడా వాళ్ళు పోర్షన్స్లో ఫ్రీక్వెన్సీలో తీసుకుంటే కనుక మంచిదే. వాళ్ళ ఇంటేక్ ప్రకారం బ్యాలెన్స్. వాళ్ళు ఫుడ్ని మోర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ కింద చూస్తే బెటర్, సోర్స్ ఆఫ్ ప్లెజర్ కన్నా. అది అలవాటు చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ లో వాళ్ళు చాలా బెటర్ అవుతారు. గాట్ ఇట్. ఐవ్ హర్డ్ దేర్ ఆర్ స్పెసిఫిక్ సప్లిమెంట్స్ విచ్ కెన్ హెల్ప్ PCOS పేషెంట్స్, లైక్ ఇనోసిటాల్ అంట, and vitamin D for that case, and there's also a research which says vitamin D deficiency ఉన్న వాళ్ళల్లో PCOS ప్రివెలెన్స్ ఎక్కువ ఉంది, లైక్ PCOS కండిషన్స్ కి వెళ్ళే దారి తీసే ప్రివెలెన్స్ ఎక్కువ ఉంది అని. నో లుకింగ్ అట్ ద బిగర్ సర్కిల్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఇనోసిటాల్ అండ్ విటమిన్ D? ఓకే, విటమిన్ డి గురించి మాట్లాడుకుంటే మీకు అంచనా ఉందా మన ఇండియాలో ఎంతమంది విటమిన్ డి డెఫిషియెంట్ ఉంటారో రఫ్గా? I would say 8 out of 10. ఎగ్జాక్ట్. నేను చండీగఢ్లో ఉన్నప్పుడు నా MD థీసిస్ విటమిన్ డి హార్ట్ డిసీజెస్. Okay. నేను ముంబైలో DM చేస్తున్నప్పుడు నా థీసిస్ విటమిన్ డి కోవిడ్ డిజార్డర్స్. సో నేను విత్ ఎవిడెన్స్ చెప్పగలను, మన ఇండియాలో అట్లీస్ట్ 80% విటమిన్ డి ఇన్సఫిషియెంట్ ఉన్నారు. Okay. సో అంత కామన్ డిజార్డర్ని ఏ జబ్బు కన్నా అట్రిబ్యూట్ చేయాలంటే మనకి చాలా కామన్. విటమిన్ డి ఎంత కామన్గా ఉంటే విటమిన్ డి వల్ల PCOD వస్తుందని చెప్తే ఇంపాసిబుల్. కాకపోతే PCOD ఉన్న వాళ్ళు విటమిన్ డి లోపంతో కూడా ఎగ్జాజర్బేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళని విటమిన్ D3 డెఫిషియన్సీని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీప్లేస్మెంట్ అయితే చేయాలి. విటమిన్ D3 ఇస్ ద కాజేటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ PCOS అనేది రాంగ్ స్టేట్మెంట్. Okay, but when someone who has PCOS condition or PCOD condition, supplementing vitamin D can actually help them to recover from the condition as a part of it, not complete whole and soul, but ఎగ్జాక్ట్లీ. But what about inositol? కొన్ని స్టడీస్ అయితే మయోనైసోటాల్కి పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ PCOS పేషెంట్స్ ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో, ఎనోవులేటరీ సైకిల్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి మయోనైసోటాల్ కొంచెం ఓవులేటరీ సైకిల్స్ రావడానికి హెల్ప్ అవుతుందని అయితే ఎవిడెన్స్ అయితే ఉంది. అందుకే మన దగ్గర ఏం ఆప్షన్ లేనప్పుడు మనకున్న ఎవిడెన్స్ ప్రకారం దాన్ని వాడడం అనేది కొంచెం సెట్ ఆఫ్ పేషెంట్స్కి మంచిదే. బట్ గార్డెన్ వెరైటీగా అందరూ PCOS వాళ్ళు ఇనోసిటాల్ వాడాలనేది రూల్ ఏం కాదు. Okay. But does inositol help in insulin resistance వల్ల, లేకపోతే it has its own pathway అంటే? ఇనోసిటాల్ కూడా కొంచెం పార్షల్లీ యాక్ట్ చేసేది ఇన్సులిన్ రిసెప్టర్ రెసిస్టెన్స్ వల్లే. అందుకే కూడా మీరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇనోసిటాల్ అన్ని కూడా మెట్ఫార్మిన్ కాంబినేషన్ తోటే వస్తే కొంచెం ఎడిటివ్ బెనిఫిట్ ఏమైనా ఉంటుందేమో అని ఇన్సులిన్ రెసిస్టెన్స్కి. ఇనోసిటాల్లో కూడా చాలా ఫామ్స్ ఉన్నాయి. యూజువల్లీ మయో ఇనోసిటాల్ ఫామ్
ప్రిఫర్ చేస్తారు. దానికే కాస్త కూస్త ఎవిడెన్స్ ఉంది. కమింగ్ టు ద మెడికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇప్పటివరకు ఒక సప్లిమెంటేషన్ గురించి మాట్లాడు, విచ్ ఇస్ డైటరీ సప్లిమెంటేషన్ ఆర్ కైండ్ ఆఫ్ న్యూట్రసిటికల్. ఫార్మాసిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ద బేసిక్ ఫండమెంటల్ medication what is given for PCOS PCOD patients is metformin, and second thing is anti-pregnancy pills. సో PCOS పేషెంట్స్ మేజర్ కన్సర్న్స్ యూజువల్గా 2 ఉంటాయి. ఒకటి ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ లేదా ఇన్ఫెర్టిలిటీ. అవును. సో వాళ్ళ మేజర్ కన్సర్న్ ఏంటి అన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది వాళ్ళకి యూజువల్గా డిపెండెంట్. వాళ్ళ మేజర్ కన్సర్న్ ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ అయితే వాళ్ళకి ఇప్పుడప్పుడే ఇన్ఫెర్టిలిటీ ప్లాన్ లేదు అంటే వాళ్ళకి డైటరీ, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు టెంపరీగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అవసరమైతే యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సివియర్ ఫార్మ్ ఆఫ్ హిర్సుటిజం మనం ఓన్లీ లైఫ్ స్టైల్తో చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి టెంపరీగా ఆడవాళ్ళకి అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. మనకి కొంచెం వీలైనంత త్వరగా ఆ ఎఫెక్ట్ రావడానికి ఈ ఓసీ పిల్స్ అనేది సెట్ ఆఫ్ పేషెంట్స్లో అడ్వైజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అది వండర్ఫుల్గా పనిచేస్తుంది కూడా. కానీ అల్టిమేట్గా మనం వాళ్ళకి అడ్రస్ చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయితే అడ్రస్ చేయాల్సింది. రెండోది PCOS ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళకి ఓసీ పిల్స్ అడ్వైస్ చేయం. వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్, క్లోమిఫిన్ కానీ లెట్రోజిల్ కానీ అలాంటివి అడ్వైస్ చేస్తాం ఆన్ టాప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి ఎడిటివే తప్ప రిప్లేస్మెంట్ అయితే కాదు. But I've seen women using this contraceptive pills for really long period of time. అంటే అగైన్ ఐ అండర్స్టాండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయరు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటే తగ్గించుకుంటూ మనం ఒక పొజిషన్కి రావచ్చు. బట్ ఐవ్ సీన్ IT employees or women who has lots of stress in their life. They don't concentrate on their lifestyle, but they end up using these contraceptives for a really long period of time. You need to throw some light. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఇందులో నేను హానెస్ట్గా ఒప్పుకోవాల్సింది ఒకటి ఉంది. చాలా వరకు మా ఫ్రెటర్నిటీ తప్పు కూడా ఉంది, డాక్టర్స్ తప్పు కూడా. ఓసీ పిల్స్ ఈజీగా స్టార్ట్ చేసేస్తున్నారు కొంతమంది. చాలా లాంగ్ టర్మ్ కూడా ఇచ్చేస్తున్నారు యాక్చువల్లీ రెగ్యులేషన్స్ అవి చూసుకోకుండా. ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ స్టార్ట్ చేసే ముందు సివియారిటీ ఆఫ్ PCOS గ్రేడింగ్ చేసుకోవాలి. 2 వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి, ఇది టెంపరీగానే స్టార్ట్ చేస్తున్నామమ్మా, మీరు మీ సైడ్ నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కరెక్ట్ చేసుకోవాలి. నేను అట్ ద ఎండ్ ఆఫ్ 6 months 9 months దీన్ని ఆపాలి అంటే మీ హ్యాబిట్స్ అన్నీ బాగుండాలి. ఇది చెప్పే టైం చాలామంది డాక్టర్స్కి మా ఫ్రెటర్నిటీలో లేక డైరెక్ట్గా మెడికేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు, చాలా కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ కొంతమంది ఇయర్స్ వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్న వాళ్ళు, దానివల్ల లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, కొన్ని క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళ పేషెంట్స్ని కూడా మేము చూసాం. ఇందులో పార్షల్లీ మా ఫ్రెటర్నిటీ డాక్టర్స్ కొంతమంది టైం లేకపోయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఆ మిస్టేక్ అయితే చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ నైస్ టాకింగ్ టు యూ, ఎందుకంటే చాలా ఓపెన్గా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు దట్ ఇట్స్ ఎ మిస్టేక్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ గురించి పేషెంట్తో డిస్కస్ చేసే ముందు క్లియర్ కట్గా చెప్పాలి, మేము స్టార్ట్ చేసే ఈ ఓసీ పిల్స్ క్యూర్ కాదమ్మా ఈ జబ్బుకి, ఇవి జస్ట్ సిమ్టమ్ మేనేజ్ చేస్తున్నాం అంతే. ఈ సిమ్టమ్ టెంపరీగా మేనేజ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అల్టిమేట్గా మీరు క్యూర్ అవ్వాలి, రివర్స్ అవ్వాలి అంటే మీ స్టైల్ నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలనేది చెప్పాలి. ఇది చాలామంది డాక్టర్స్ ఫాలో అవ్వట్లేదు అనేది నా నమ్మకం కూడా. అండ్ వై ఇస్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద, అంటే అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కంప్లీట్ డాక్టర్ ఫెటర్నిటీ ఆర్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఇప్పుడు మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది దట్ యూఆర్ మోర్ ఓపెన్ ఫర్ లైఫ్ స్టైల్ చేంజెస్. డెఫినెట్లీ మీ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు లేదు మీరు పద్ధతులు మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి చెప్తారు. బట్ వై ఇస్ ఇట్ మోర్ డాక్టర్స్ ఆర్ నాట్ పుషింగ్ ఇట్ టువర్డ్స్, పుష్ చేస్తున్నారు, జనాలు వినట్లేదా? మీరు చెప్పినట్టు కరెక్ట్. నేను ఎందుకు మోర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే యాజ్ అన్ ఎండోక్రైనాలజీ మా బ్రాంచ్ ఈజ్ రిలేటెడ్ టు మోర్ విత్ ద ప్రివెంటివ్ మెడిసిన్. మాది ఎక్కువ మెటబాలిక్ డిజార్డర్స్ ప్రివెన్షన్ మీద ఎక్కువ ఉంటుంది. అందుకే నేను మేబీ ఇంపోజ్ చేసినంతగా మిగిలిన డాక్టర్స్ మేబీ ఇంపోజ్ చేయకపోవచ్చు. వాళ్ళంతా మోర్ ఆఫ్ ద క్లినికల్ అండ్ కాంప్లికేషన్స్ అండ్ మేనేజ్ ఫైర్ ఫైటింగ్ చేయడంలోనే వాళ్ళ టైం అయిపోతూ ఉంటుంది. నాది మోర్ ప్రివెంటివ్ మెడిసిన్ టైప్ కాబట్టి మేబీ మేము దీని మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తాం. మేక్ సెన్స్. అంటే ఈజ్ ఇట్ ఆల్సో ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పేషెంట్స్ దట్ యూర్ నెగ్లిజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్వేస్ టూ సైడెడ్. పేషెంట్ నాట్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్, డాక్టర్ నాట్ అడ్రసింగ్ ద రూట్ కాజ్, 2 కలిపే సంథింగ్ మిస్ మేనేజ్మెంట్ అయితే జరుగుతుంది. అందుకే ఓవర్ బర్డన్ ఆఫ్ మెటబాలిక్ డిసీజెస్ మనం అయితే చూస్తాం.
సో ఇప్పుడు ఇదే సేమ్ మన బర్త్ కంట్రోల్ పిల్స్ లో మనకి యూజువల్లీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎస్ట్రోడోల్, ఇంకొకటి ప్రొజెస్టిన్స్ కదా. సో వై ఇస్ ఇట్ లైక్ దే ఆల్సో సే ఇట్స్ ఎ న్యాచురల్ వే టు ఇంక్రీజ్ యువర్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ దాన్ యూజింగ్ ప్రొజెస్టిన్స్ అని కూడా అంటారు. లైక్ కెన్ యూ గివ్ సమ్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ సేమ్? ఓకే, ఎవరికి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ కన్సిడర్ చేస్తాం, ఎవరికి ఈస్ట్రోజన్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ప్రిజెంట్ చేస్తాం అంటే నేను చెప్పినట్టు ఆడవాళ్ళకి మేజర్ కన్సర్న్ ఏంటి, నాకు నెల బ్లీడింగ్ రావట్లేదు అనేది మేజర్ కన్సర్న్ అయితే మేము ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్తో కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. నా కన్సర్న్ ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ అనుకుంటే గనక అప్పుడు మేబీ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ మోర్ ఎఫికసీ మేల్ హార్మోన్స్ని తగ్గించడానికి, ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ తగ్గించడానికి. సో ఆ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా అనేది. But is there a way you can naturally again start generating progesterone in the body without progesterone pills? ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసినట్టు రూట్ కాజ్ అంతా కూడా హార్మోనల్ రిథమ్, డైలీ రిథమ్ డిస్టర్బ్ అవడం వల్ల, మంత్లీ రిథమ్ డిస్టర్బ్ అవడం వల్ల ఈ అబ్నార్మల్ ఈస్ట్రోజన్ అబండెన్స్, ప్రొజెస్ట్రాన్ ల్యాకింగ్ జరుగుతుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, హార్మోనల్ రిథమ్స్ నార్మలైజ్ చేసుకోవడానికి మనం రూట్ కాజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే బెటర్ అవుతారు, విత్ టైం బెటర్ అవుతారు. ఓవర్ నైట్ అవ్వకపోవచ్చు, బట్ యూజువల్లీ 3 to 6 months అయితే టైం పడుతుంది హార్మోనల్ రిథమ్స్ నార్మల్ అవ్వడానికి. నేను 1 month నుంచి అంతా నార్మల్గానే మీరు చెప్పిందే ఫాలో అయిపోతున్నాను డాక్టర్ గారు, నాకు అవ్వట్లేదు అంటే అలా కాదు, కొన్ని టైం తీసుకుంటాయి, ఎస్పెషల్లీ హార్మోన్ రిలేటెడ్ థింగ్స్. Got it. Thyroid is also a most prevalent thing right now in the society, right? Specifically in women. మగవాళ్ళ కంటే ఇంకా ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది మనకి థైరాయిడ్ అనేది. సో ఇది కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ అయినా, లేకపోతే యాజ్ యూ సైడ్ ఇందాక స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం జెనెటికల్ కూడా అన్నారు, ఒక చిన్న అండర్స్టాండింగ్ ఇవ్వగలరు? థైరాయిడ్ డిజార్డర్స్ కూడా మనం చూసుకుంటే 90s ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లంలో, ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ ఎక్కువ ఐడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది. ఆ తర్వాత సాల్ట్లో ఐడిన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, ఇప్పుడు ఐడిన్ డెఫిషియన్సీ అయితే ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే 10లో 9 వరకు ఆటో ఇమ్యూన్ డిసీజులు. ఓవరాల్గా కూడా మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ ప్రివిలెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది. ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, బోల్డ్ అండ్ హైపోథసిస్లు ఉన్నాయి. ఒకటి చెప్పడం ఏంటి, ఓవర్ ఐడనైజేషన్ చేయడం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ అన్కవర్ అయింది, దానివల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతున్నాయి అంటారు. సో మనకి తెలియదు అది. అందుకే ఏదైనా కానీ ఐడైజ్డ్ సాల్ట్ అయినా లిమిటెడ్గా ఎంత కావాలో అంత తీసుకోవడమే బెటర్. థైరాయిడ్ ప్రాబ్లంలు మళ్ళీ 100 మందిలో 10 మంది థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. నేను చెప్పినట్టు ఎవరికైతే హైపోథైరాయిడ్ బాగా సివియర్గా ఉంటుందో వాళ్ళకి ఆ ఎక్సెస్ టీఎస్హెచ్ అనేది వస్తుంది. ఆ ఎక్సెస్ టీఎస్హెచ్ వల్ల కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ అది ఫామ్ అవ్వచ్చు. సో ఇట్స్ అగైన్ రిలేటెడ్ సెకండరీ పీసీఓఎస్ అది రావచ్చు. వాళ్ళకి మనం థైరాయిడ్ కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళ పీసీఓఎస్ కూడా రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ నాట్ విత్ హయ్యర్ ఇన్సులిన్, హయ్యర్ టీఎస్హెచ్ జనరేట్ అయినప్పుడు కూడా మనకి సిస్ట్ ఫామ్ అవుతాయి ఓవరీస్లో. దిస్ ఇస్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఎందుకంటే ఇన్ని రోజుల్లో నేను ఇన్సులిన్ పాత్వే ఒకటి చదివాను, థైరాయిడ్ పాత్వే తెలుసు, బట్ థైరాయిడ్ అండ్ ఓవరీ పాత్వే ఇప్పుడు ఆలోచించలేదు. థైరాయిడే కాదు, ఎక్సెస్ కార్టిసాల్ ప్రొడ్యూస్ అయినా, ఎక్సెస్ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయినా కూడా సెకండరీ పీసీఓఎస్ రావచ్చు. ఇవన్నీ కూడా అండర్లైన్ కాజ్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే అవి రివర్స్ అయిపోయి. అంటే టు బి స్పెసిఫిక్, అంటే మోస్ట్ ఆఫ్ ద మేజర్ హార్మోన్స్ వాట్ వి టాక్ అబౌట్ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ ఓవరీస్. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్టింగ్. కానీ ఇప్పుడు ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ మనకి పీసీఓఎస్ కండిషన్ ఎలాగో రిలేటెడ్ ఉంది అని చెప్తున్నారు కదా. వాట్ అబౌట్ ఎస్ట్రోజన్ డామినెన్స్? అంటే మనకి ఏదైతే మనకి ఎండోమెట్రోసిస్ కాజ్ చేస్తుందో, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కంపల్సరీ రావాలని ఉందా? అలా కాదు. హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈస్ట్రోజన్ మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది. థైరాయిడ్ మనకి సెల్యులర్ లెవెల్లో, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎలా ఇంపార్టెంట్, మాలిక్యులర్ లెవెల్లో ఎలా ఇంపార్టెంట్ అంటే మన మెటబాలిజంకి. థైరాయిడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ మెటబాలిజం స్లో అయిపోయి ఈస్ట్రోజన్ అక్యూములేట్ అయిపోయి బిల్డప్ అయిపోతుంది. సో దానివల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ అది, రిలేటివ్ ఈస్ట్రోజన్ డామినెన్స్ అది చూడొచ్చు. అందుకే వాళ్ళలో కూడా పీసీఓడి కానీ ఎండోమెట్రోసిస్ కానీ కొంచెం ఫ్లేర్ అప్స్ అవి రావచ్చు. సో అందుకే థైరాయిడ్ కరెక్ట్ చేస్తే ఇవి కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు ఎస్ట్రోజన్ కూడా ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద బాడీ అంటారా? ఈస్ట్రోజన్ మెటబాలిజం యూజువల్లీ లివర్లో జరుగుతుంది, బైల్ యాసిడ్స్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. థైరాయిడ్ ఎవరికైతే బాగా తక్కువ ఉంటుందో లివర్ మెటబాలిజం స్లో అయిపోయి ఈస్ట్రోజన్ బిల్డప్ అయిపోయి ఆ ఈస్ట్రోజన్ మనకి యూట్రస్కి ప్రాబ్లమాటిక్గా తయారవచ్చు. ఇది ఎక్కడో విన్నాను, దేర్ ఈస్ ఆల్సో పాత్వే వేర్ యూ ఆల్సో ఎక్స్క్రీట్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్
ఎస్ట్రోజన్ త్రూ యువర్ ఫీసెస్ అని కానీ ఇట్లాగా అదే బైల్ యాసిడ్స్ అంటే ఇంటెస్టినల్ పాత్వే ద్వారా. ఈ స్టీరాయిడ్స్ మోస్ట్లీ ఈ ఈస్ట్రోజన్ ఎలా మెటబాలైజ్ అవుతుంది అంటే లివర్లో మెటబాలైజ్ అయ్యి బైల్ యాసిడ్స్ బైల్ సాల్ట్స్ కింద ఇంటెస్టిన్లోకి సెక్రీట్ అయ్యి Got it. అక్కడి నుంచి మనకి స్టూల్లో అలా పాస్ అయిపోతుంది. సో ఎస్ట్రోజన్ డామినెన్స్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ స్టూల్లో కూడా దే హ్యావ్ హైయర్ అమౌంట్ ఆఫ్ ఎస్ట్రోజన్. అది బ్రేక్ అయిపోతుందిలేండి. ఈస్ట్రోజన్ ఫామ్ లో రాకపోవచ్చు, బైల్ సాల్ట్ ఫామ్ లోనే అలా బయటకు వస్తుంది. వి హ్యాడ్ రియలీ గుడ్ టాక్ అండ్ అంటే వి బ్రోక్ డౌన్ మెనీ కాన్సెప్ట్స్ ఓవర్ హియర్. PCOS PCOD గురించి, ఎండోమెట్రోసిస్ గురించి, ఒబెసిటీ గురించి, డయాబెటీస్ గురించి అండ్ వెయిట్ లాస్ ఇంజెక్షన్ గురించి. సో ఫైనల్ గా ఆడియన్స్ కి వాట్ ఈస్ ద 3 most important things you would suggest in terms of the overall takeaway of the మెటబాలిక్ డిజార్డర్స్, PCOD కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, హైపర్ యూరిసీమియా కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్గా పెరుగుతున్నాయి మన సొసైటీలో. వీటిని ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్. ప్రివెంట్ చేయాలి అంటే మన చేతుల్లో ఉన్న 4 వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది బెటర్. మన చేతుల్లో లేని దాని గురించి స్క్రిప్ట్ చేయడం, జెనెటిక్స్ అదంతా మనం ఏం చేయలేం. మన చేతుల్లో ఉన్నాయి తినే డైట్. మనం ఫుడ్ని సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ కింద చూస్తున్నామా లేదా, మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ నుంచి అందుతుందా లేదా. రెండోది ఎక్సర్సైజ్ మనకు కావాల్సిన మన ఏజ్కి తగ్గ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నామా లేదా. మూడోది నైట్ హెల్దీ స్లీప్ ఉంటుందా లేదా. ఫోర్త్ది ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అది చేసుకుంటున్నామా లేదా. ఈ 4 పిల్లర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మెటబాలిక్ డిజార్డర్స్ ప్రివెన్షన్ అనేది పాసిబుల్. ఒకవేళ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చినా ఈ 4 పిల్లర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మెడికేషన్స్ అవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అది గైస్ ఇవాళ ఎపిసోడ్. డెఫినెట్లీ చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. డయాబెటీస్ గురించి, PCOS PCOD గురించి, ఎండోమెట్రోసిస్ గురించి, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ గురించి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్లీ అవి డాక్టర్స్తో పాటు అడ్రస్ చేసి ఆ కమెంట్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్ అలాట్.